ఇక ములుగు జిల్లా తాడ్వాయి వద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దుండగులు దాడి చేశారు. దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా కొందరు వ్యక్తులను చెట్లను తొలగిస్తున్న వ్యక్తులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. జేసీబీని సీజ్ చేసి తరలిస్తూ ఉండగా అటవీ సిబ్బందిపై జేసీబీ యజమాని సూరజ్ రెడ్డి మరో ఇద్దరు వ్యక్తులు కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్బీఓ శరత్ చంద్రలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్లో మన బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర మరియు సెక్షన్ ఆఫీసర్ వినోద్లపై జరిగినటువంటి దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ములుగు జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో గాయపడినటువంటి వినోద్, శరత్ చంద్ర పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. వెంటనే ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను మేము కోరుతున్నాం. రాత్రి తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్లో మన శరత్ చంద్ర బీట్ ఆఫీసర్ మరియు వినోద్ కుమార్ సెక్షన్ ఆఫీసర్పై జేసీబీ యజమాని మరియు వారి యొక్క వాళ్ళ అనుచరులు వచ్చి మన అధికారులను అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచినందుకు మన జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపై తదుపరి చర్య నిమిత్తం అధికారులను మరియు పోలీసు కలెక్టర్ను వాళ్ళ యొక్క దృష్టికి తీసుకొచ్చి తదుపరి కార్యాచరణను కూడా మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం.